నా పేరు కైలాసం హనుమకొండ. వృత్తి వృత్తిరీత్యా నేను ఆర్ఎంపీ డాక్టర్. నేను ఈ ధ్యానంలోకి ఆహ్, ఒక 1 ఇయర్ బిఫోర్ వచ్చాను. ఎలా వచ్చానంటే, మా నాన్నగారు ఆహ్, ఇంకొక 3 డేస్‌కి బాడీ వెకేట్ చేస్తాడనంగా నన్ను పిలిపించి చెప్పాడు. ధ్యానం ఇలా చేయాలి నాన్న అని. నేను అలాగే ధ్యానం చేస్తూ కొనసాగిస్తూ ఉండగా, ఒకరోజు ధ్యానంలో కళ్ళు పైకి ఇట్లా పెట్టుకొని ఒక వ్యక్తి నాకు కనబడినాడు. అది కనపడంగానే నాకు చాలా భయమేసింది. పడిపోయినా. ఆ తర్వాత ఈ విషయం మా అమ్మాయి హైదరాబాద్‌లో ఉంటే మా అమ్మాయికి చెప్పినాను. ఆ అమ్మాయికి ఆల్రెడీ తెలుసట మహావతార్ బాబా అని. నాకేమో తెలియదు. నాన్న మీరు టీఎంసీ వీడియోలు ఫాలో అవ్వండి అని చెప్పేది. ఆ తర్వాత నాకు కిషన్ రెడ్డి గారి నంబర్ తీసుకొని హనంకొండలో కిషన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఫోటోలు చూపెడితే ఆ మహావతార్ బాబా ఫోటో చూసి నేను చెప్పాను ఈయననే నాకు కనబడ్డాడని. ఆ తర్వాత నేను ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉన్నాను. అప్పటి నుండి ఆ తర్వాత కొద్ది రోజులకు మెడిటేషన్‌లో పత్రి గారు కనబడినాడు. పత్రి గారు కనబడినంక తర్వాత ఈయన ఎవరు అని అనుకున్నాను. అప్పటిదాకా పత్రి సార్ అంటే ఎవరో నాకు తెలియదు. కిషన్ రెడ్డి సార్ని కలిసి, సార్ గడ్డం ఉన్నది ఒక ఆయన వచ్చిండు ఇట్లా అని అంటే, ఆ సార్ చెప్పిండు, అరే ఈయన అంటే ఈయనే సార్ అన్నాడు. మరి ఏం చెప్పిండు అంటే, నువ్వు ఇప్పుడు వచ్చినవా ధ్యానంలకు, నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం నేను నీకు అన్నీ చెప్పినా అప్పుడు గుర్తుకు రాలే, ఇప్పుడు వచ్చినావా అని అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది నన్ను తను ఎవరు చెప్పారు అని చెప్పి అనుకొని మళ్ళీ తర్వాత మెడిటేషన్లో కూర్చుండి ఆలోచించుకుంటూ ఉంటే, అప్పుడు షిరిడీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ షిరిడీ మందిరంలో నేను కూర్చున్నప్పుడు నా వెనక కాలు తాకింది ఒక వ్యక్తిది. అప్పుడు నేను అన్నాను, కళ్ళు చూసుకోవట్లేదు అట్లా ఇట్లా తాకిచ్చినావు అని చెప్పి అడిగినప్పుడు, ఇక్కడ ధ్యానం చేసుకుందాం రావయ్య అనుకుంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఇంకా నేను కూడా పట్టించుకోలేదు. కానీ ఈ ధ్యానంలో ఇప్పుడు కనబడ్డాక అప్పుడు మీరు ఆయన మాట్లాడిన మాటలు అవే అని చెప్పి నాకు అర్థమైంది. ఆ తర్వాత మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. చాలా అనుభవాలు వస్తున్నాయి. ముఖ్యంగా కాస్మిక్ వ్యాలీకి రావడానికి కారణం ఏంటంటే, నేను నిన్న మధ్యాహ్నం మెడిటేషన్లో కూర్చున్నాక తర్వాత ఆజానుబాహుడు ఒక వ్యక్తి వచ్చాడు మెడిటేషన్లో. ఎవరు మీరు అని నేను అడిగినప్పుడు తను చెప్పింది లార్డ్ ఆడామా అని చెప్పాడు. లార్డ్ ఆడామా అంటే నేను పేరు వినలే ఎప్పుడు. అంటే ఈయన ఎక్కడ ఉంటాడు ఏంటి అనుకొని ధ్యానంలోకి వెళ్ళేసిన తర్వాత నేను మళ్ళీ కనుక్కుంటే వేరే వ్యక్తులను కనుక్కుంటే ఇది కాస్మిక్ వ్యాలీలో ఉంటుంది. లార్డ్ ఆడామా కేవ్ ఉంటుంది. అక్కడికి వెళ్తే నీకు ఆ, ఇప్పుడు ఏం చెప్పలే కదా, అక్కడికి వెళ్తే నువ్వు ధ్యానంలో ఏదైనా నీకు ఆ, ఆ, తను సందేశం ఇవ్వచ్చు అని చెప్పారు. ఇమ్మీడియట్లీ 4 గంటలకు బయలుదేరి వచ్చేసాను. వచ్చేసి నైట్ ధ్యానం చేసుకున్నా. మార్నింగ్ 6 లార్డ్ అడామా కేవ్కి వెళ్ళి ఆ గుహకు వెళ్ళి అక్కడ ధ్యానంలో కూర్చుంటే అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత అడామా వచ్చేసాడు. అడామా వచ్చి కనబడినాడు, స్వశరీరంగా కనబడినాడు. ఆ తర్వాత నేను ఏంటి ఇది, నేను ఒక్కడినే ఉన్నానా ఇంకెవరున్నారా అని ఇటు పక్కకు చూస్తే చాలామంది ఉన్నారు. అది అక్కడ ఒక సత్సంగం మీటింగ్ జరుగుతుంది. అక్కడ సరోజా మేడంకు పత్రి సారు సపర్యలు చేస్తున్నాడు ఇట్లా ఇట్లా ఇట్లా. అరే ఏంటి అని చనిపోయిందని చెప్పారు కదా, నేనైతే చూడలేదు కానీ చనిపోయిందని మీరు మళ్ళీ ఇట్లా చేస్తున్నాను అని చెప్పి కొంచెం అనిపించింది మనసు. కానీ ధ్యానంలో చాలా ఆ, ఆనందం అనిపించింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మహావతార్ బాబాకి వచ్చాం. ఇక్కడ కూర్చుంటే ఆ ఎనర్జీస్ అసలు సూపరాని ఎనర్జీస్, స్వశరీరంతో బాగా కళ్ళు ఇట్లా 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 కొడుతూ ఉంటే అసలు ఎంత ఆనందం అనిపించింది. ఇక్కడ యోగులందరూ అసలు ప్రపంచం అంతా ఇక్కడ దిగిందా అన్నట్టు కనబడుతుంది. ఇటు చూసినా మనుషులే, ఇటు చూసినా యోగులే, అటు చూసినా యోగులే. అసలు ఎటు చూసినా ఈ చెట్లు కనబడట్లేదు, మనుషులే కనబడుతున్నారు అంతా. ఒక హాఫ్ అన్ అవర్ సేపు అది ఎంత ఆనందం అనిపించిందో చూస్తే నాకు. అప్పుడు అనిపించింది ఇది శక్తివంతమైన ప్లేస్ ఇది.